ముటిమిలుగా అనిపిస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతూ ఉంటారు. అందరికి ఒక మైండ్ సెట్ ఏంటంటే అది వయసుతో పోతుంది, ఇన్ఫెక్షన్ అయిపోయి నొప్పి గడ్డల్లాగా కూడా సఫర్ అవుతుంది. మామూలుగా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని చెప్పి రింకిల్స్ పోతాయి అని చెప్పేసి, మచ్చలు పోతాయి అని చెప్పేసి రకరకాల క్రీమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. 100% ఇది ఒక్కటి వాడితే నాకు ఇంకా ఏజింగ్ ఆగిపోతుంది అని దట్ ఈస్ నాట్ పాసిబుల్. గట్లో ఎట్లయితే ఇష్యూస్ వస్తాయో, సో స్కిన్లో వచ్చే ఇష్యూస్ కూడా వాటికి ఒక హెచ్చరికలు అని అంటూ ఉంటాం. అది వెరీ బిగ్ డిసీజ్, సైలెంట్ డిసీజ్. వీ కెన్ ఐడెంటిఫై పేషెంట్ చూడంగానే వీళ్ళకి PCOS ఉండే ఛాన్స్ ఉంది. టీనేజ్లో మొదలయ్యే మొటిమల నుంచి అడల్ట్హుడ్లో స్టార్ట్ అయ్యే పిగ్మెంటేషన్ వరకు మన చర్మం ప్రతి ఏజ్లో మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోం. అందంకి సంబంధించిన విషయమే కదా అని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కూడా. కానీ చర్మ సమస్యలు కూడా కొన్నిసార్లు అందానికి మాత్రమే పరిమితం కావు. చాలా సందర్భాల్లో క్రానిక్ డిసీజెస్గా కూడా కనిపించవచ్చు. అది చిన్న విషయమే కదా అని వదిలేస్తే చాలా పెద్ద సమస్య అవ్వచ్చు. సో అందుకనే అసలు చర్మ సమస్యలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఈ సమ్మర్లో కానీ అలాగే వింటర్లో కానీ సీజనల్గా చేంజెస్ చర్మం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, చర్మం ద్వారా మనకు వేరే డిసీజెస్ కూడా ఎలా తెలుస్తాయి, వాటికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి నా సమాచారాన్ని మీకు అందించడం కోసమే నేను హెయిర్ ష్యూర్ ఆర్ కాస్మిక్యూర్ క్లినిక్ వచ్చాను. కొన్నేళ్లుగా అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ఎందరికో వాళ్ళ చర్మాన్ని నిగారింపు తీసుకురావడంలో అశేష కృషి చేస్తున్న డాక్టర్ స్వప్నప్రియ గారితో మాట్లాడడానికి వచ్చాను. తనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? మెయిన్గా స్కిన్ ఇష్యూస్ అనగానే అదేదో అందము అని చెప్పి అందం కోసం నేను పాకులాడుతున్నా అని అందరూ అనుకుంటారేమో అని చెప్పేసి ఎక్కువ మంది బయటికి చెప్పారు. కానీ టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందిలో దాదాపుగా 80-90% ఆఫ్ అమ్మాయిలు కానీ ఈవెన్ కొంతమంది అబ్బాయిల్లో కూడా చాలా మంది ఇప్పుడు ముటిమిలుగా అనిపిస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఈ సోషల్ స్టిగ్మా పోవాలి అంటే ఎట్లా? దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయా ఏంటి? డెఫినెట్లీ సోషల్ స్టిగ్మా అంటే కంటే ప్రాబబ్లీ ఇప్పుడు మన కాలంలో ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి పింపుల్స్ కోసం తీసుకెళ్లారా మన పేరెంట్స్? డెఫినెట్లీ తీసుకెళ్ళారు. సో అందరికి ఒక మైండ్ సెట్ ఏంటంటే అది వయసుతో పోతుంది అనే ఒక మైండ్ సెట్. సో పిల్లలకేమో అది ఇంపార్టెంట్, పేరెంట్స్ ఏమో అది వయసుతో పోతుంది అనే థాట్ ప్రాసెస్లో అక్కడ క్లాష్ జరుగుతుంది. సో వీళ్ళేమో వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ ట్రీట్మెంట్స్. సోషల్ మీడియా చూస్తారు, అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, ఆన్లైన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పోర్టల్స్ నౌ. మీ స్కిన్ మేమే అసిస్ట్ చేస్తాము, మేము క్రీమ్స్ ఇస్తాము అని అంటారు. సో పిల్లలు అలా ఆగలేక కొనేస్తున్నారు. సో దే ఆర్ ఎండింగ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. అండ్ ప్రతి స్కిన్ని డెఫినెట్లీ అసెస్ చేసుకొని క్రీమ్స్ వాడకపోతే వాడు పాపం తెలియక పిల్లలు ఏ టైంలో వాడాలి, పొద్దున్న వాడాలి, రాత్రి వాడాలి తెలియదు, మళ్ళీ దానివల్ల కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. సో పేరెంట్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నో మోర్ ఏ కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. ఈవెన్ మీరు అన్నారు ఇన్ఫెక్షన్ అయిపోయి నొప్పి గడ్డల్లాగా కూడా సఫర్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కాస్మెటిక్, దాంట్లో పాపం వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది. అండ్ బికాస్ దే సైకలాజికలీ సోషల్లీ దే ఆర్ అఫెక్టెడ్ విత్ దట్, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళకి తెలిసినా కూడా నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఆఫ్. ఇప్పుడు ఎలా అంటే నౌ ద హోల్ వరల్డ్ ఇస్ యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బెటర్ సో దట్ ది అదర్ పర్సన్ యాక్సెప్ట్స్ ఇట్ బెటర్. సో వీ షుడ్ ఆల్సో బీ కాన్ఫిడెంట్ పబ్లిక్లీ. అంటే కూడా మనకి ప్రాపర్ స్కిన్ అండ్ విచ్ ట్రీటబుల్ ప్రాబ్లం అండి. అంటే ఇంతకుముందు అదేదో పోనీ దీనికి ఇంకా ట్రీట్మెంట్ లేదు అంటే అలా కూడా కాదు. దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ ట్రీటబుల్ ప్రాబ్లం. దాన్ని ప్రాపర్గా ఎర్లీ స్టేజ్లో తగ్గించుకుంటే ఇబ్బంది లేకుండా కూడా పిల్లల్ని క్లియర్ స్కిన్ మనం ఇవ్వచ్చు. సో దెర్ ఈస్ నో నీడ్ టు స్టాప్ అవర్ సెల్స్. దీనికి ట్రీట్మెంట్ చేసుకోకూడదు, వయసుతోనే తగ్గిపోతుంది, అక్కర్లేదు అనేది ఈజ్ నో మోర్ అండ్ నీడెడ్ థింగ్ లైక్ దట్. కొంతమందికి అయితే బ్లీడింగ్ కూడా అవుతుంది, దాంట్లోంచి బ్లీడ్ అవుతుంది. అంటే అది ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అట్లా అవుతుందా? ఎందుకు ఇంత అసలు యాక్చువల్లీ ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వస్తుంది వాళ్ళకి? మెయిన్ అలా ఎందుకు వస్తుందంటే4 స్టేజెస్ ఉంటాయండి. Grade 1 to Grade 4. సివియర్ స్టేజ్ వెళ్ళినప్పుడైతే ఇంత పెద్ద గడ్డలు ఇట్లా పస్ అయిపోయి చాలా పెయిన్ఫుల్, వాళ్ళకి నొప్పి ఉంటుంది. ఏం చేస్తారు, అది పోవాలి అని గిల్లుకుంటుంటారు, వాళ్ళే చేతితో గిల్లుకోవడం, ఆ పస్తో పాటు బ్లీడింగ్ కూడా అవుతుంది.
సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ వై బ్లీడింగ్ హ్యాపెన్స్. మామూలుగా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో చూసి ఇన్స్టా రీల్స్ చూసి అదేంటో ఉల్లిపాయ రసం పెడితే పోతుంది, టూత్ పేస్ట్ పెడితే పోతుంది ఇలా అంటున్నారు. అంటే మన జనరేషన్ లో అయితే లేదు, ముల్తానీ మట్టి ఎక్కువ ఫేమస్ ఉండేది. నిజంగానే వర్క్ చేస్తాయా, మిత్సా ఏంటి అసలు? డెఫినెట్లీ గార్లిక్ జ్యూస్, టూత్ పేస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ పాయింట్ టు బి డిస్కస్డ్, ఎందుకంటే అసలు చేయకూడదు కాబట్టి. ముల్తానీ మిట్టి ప్రాబబ్లీ హ్యాస్ సమ్ రోల్. ఎలా అంటారా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ అడ్జార్బెంట్ అండి. అది ఇప్పుడు మనం ఎలా కుండ పెట్టుకుంటాం ఎండాకాలంలో, మనకు నీళ్లు చల్లగా అవుతాయి, ఎందుకంటే అది ఒకలాంటి కూలింగ్ సెన్సేషన్ లాగా వేస్తుంది. సో ఈ ముల్తానీ మిట్టి కూడా ఒక అడ్జార్బెంట్ లాగా ఇట్లా అబ్జార్బ్ చేసుకుంటుంది. మన ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ ఆయిల్ అంతా పీల్ చేసినప్పుడు స్కిన్ కి పింపుల్ టెండెన్సీ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనే రీజన్ కోసం ముల్తానీ మిట్టి హెస్ బికమ్ పాపులర్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఆల్రెడీ మంచిగా యాక్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ ఎవరో పక్కన వాళ్ళు వస్తారు చెప్తారు ముల్తానీ మిట్టి పెట్టుకుంటే తగ్గిపోతుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ఆ ఆయిల్ తగ్గించడానికి దేర్ విల్ బీ సమ్ క్రీమ్ సీరమ్స్ వాడుతుంటారు, దానిపైన మళ్ళీ ముల్తానీ పెట్టారంటే ఇంకా డ్రై చేసేస్తుంది స్కిన్. సో దే విల్ అగైన్ హ్యావ్ ప్రాబ్లమ్. సో ఏ టైమ్ ఆఫ్ ద స్కిన్ అంటే ఇంత పెద్ద గడ్డలు ఉన్నప్పుడు నేను ముల్తానీ మిట్టి పెట్టుకుని తగ్గించుకుంటానంటే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ప్రాబబ్లీ వెరీ యంగ్ ఎప్పుడో అనుకున్నాం, కానీ ఐడియల్లీ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ నౌ. అప్పుడంటే అవేర్నెస్ లేక అలాంటివి ఏదో హోమ్ రెమెడీస్ డిఐవైస్ చేశారు, కానీ నాట్ నీడెడ్. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్ అంటే. ఎస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని చూస్తూ ఉన్నాం. అంటే ఈవెన్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే, అంటే మధ్య వయసు నుంచే అంత రింకిల్స్ కనిపించకుండా చేయడము, లేదంటే మచ్చలు జనరల్ గా వస్తూ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిగ్మెంటేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. దీనికి మీ దగ్గరికి బాగానే వస్తున్నారా? అంటే ఎక్కువ మందిలో నేను ఎలా చెప్తాను అంటే బాగా వస్తున్నారంటే మై ప్రాక్టీస్ ఆల్మోస్ట్ 15 to 20 years అని చెప్తాను. సో అప్పుడు పేషెంట్స్ నౌ హ్యావ్ ఆల్సో ఏజ్డ్ అలాంగ్ విత్ దెమ్, దే ఆల్సో హ్యావ్ బికమ్. సో నౌ దే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్ ఐ హ్యావ్ టు లుక్ బెటర్. ఇప్పుడు ఇంకేం చేయొచ్చు, అప్పుడు చేసుకున్నవి వేరే, ఇప్పుడు నౌ ద ఏజ్ ఫ్రేమ్ హ్యాస్ చేంజ్, ఇప్పుడు ఇంకేం చేసుకోవచ్చు, ఇంకేం చేయొచ్చు, ఇంకా బాగా కనిపించాలంటే ఏం చేస్తా అని. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎంతు అండ్ ఇంట్రెస్ట్ వాట్ ఎవ్రీవన్ ఈస్ డెవలపింగ్ నౌ, బికాస్ ఎవ్రీవన్ నౌ ఫీల్స్ మనం ఎలా సేవింగ్ పెట్టుకుంటున్నామో మన ఫ్యూచర్కి, స్కిన్ కూడా బాగుంటే మనం హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం లైఫ్ అనే ఒక మైండ్ సెట్ లాగా అయిపోయింది అనమాట. సో డెఫినెట్లీ యాంటీ ఏజింగ్ ఇప్పుడు ఇట్ ఈస్ నో మోర్ లైక్ 45-50 అయ్యి కాదు, 35-40లో కూడా స్టార్ట్ చేసాయి. అవునా? ఈవెన్ అంటే ఫ్యూ పీపుల్ ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అండ్ దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్, ముందే స్టార్ట్ చేసుకుంటే బెటర్, అలా కూడా ఉంటారు కొంతమంది. సో రింకిల్స్ అంటే పర్టికులర్లీ క్రోఫిట్ లాగా మరి వెయిట్ లాస్ ఎక్కువైపోయినప్పుడు స్మైల్ చేసినప్పుడు ఇక్కడ ఫోల్డ్స్ ఎక్కువ వస్తుంటాయి, ఆర్ బికాస్ ఆఫ్ దేర్ ఏజింగ్ ఆర్ ఫ్యామిలీ టెండెన్సీలోనే, అంటే ఏజింగ్ అనేది కొంతమంది స్కిన్లో తొందరగా వస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా స్మైల్ చేసినప్పుడు రావడం లైన్స్, ఈ ఫోర్ హెడ్ లైన్స్ ఎక్కువ ప్రామినెంట్గా కనిపించడం. సో ఈవెన్ ఇన్ దోస్ కేసెస్ ఆల్సో వీ కెన్ స్టార్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అకార్డింగ్ టు ద స్కిన్ రిక్వైర్మెంట్. కానీ కంపల్సరీ అందరూ ఆ ఏజ్లో స్టార్ట్ చేయమని ఈజ్ నాట్, దిస్ ఈజ్ జనరల్ కన్సిడరేషన్. డిపెండింగ్ ఆన్ ద నీడ్ వీ కెన్ డెఫినెట్లీ కన్సిడర్. సో దీంట్లో వీ హ్యావ్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీవన్ వాంట్స్ రిజల్ట్స్ బట్ పెయిన్ తక్కువ ఉండాలి అని ఈజ్ అ మేజర్ థింగ్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్. సో యూజువల్లీ ఇంజెక్టబుల్స్ అంటే బొటాక్స్, ఫిల్లర్స్, రింకిల్స్ ముడతలాగా కనిపించడానికి బొటాక్స్ పనిచేస్తుంది, వాల్యూమ్ లాస్ లాగా అండ్ ఫైన్ రింక్లింగ్ అనేది తగ్గడానికి స్కిన్ బూస్టర్స్, అది కూడా మంచి ఆప్షన్. అంటే హైడ్రేటింగ్ గ్లో అనేది బాగా వస్తుంది అనమాట ఈ స్కిన్ బూస్టర్స్లో. అండ్ ఫిల్లర్స్ అంటే యూజువల్లీ బోన్ రిజార్ప్షన్ అయిపోయి ఇలా జారిపోయినట్టు అనిపించడం, సో బోన్ రిజార్ప్షన్కి వాల్యూమ్ రీప్లేస్ చేయడానికి ఫిల్లర్స్ బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ థింగ్ ఇస్ హైఫు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటారు. దీంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ వెరీ సేఫ్ అండి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం అల్ట్రాసౌండ్ ఎవరు చేస్తాం, ఎవ్రీ ప్రెగ్నెంట్ ఫీమేల్ గోస్ త్రూ అల్ట్రాసౌండ్. సో దట్ సార్ట్ ఆఫ్ సిమిలర్ టెక్నాలజీ సేఫ్గా స్కిన్ పైన మన డీప్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్కి వెళ్తే టైటనింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అది మనం టైటనింగ్ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తామని చెప్పట్లేదు నేను, యాంటీ ఏజింగ్ లో మనం ఇది ఈ టెక్నాలజీని వాడుతున్నాము సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్రొసీజర్ అని. ప్రెగ్నెంట్ కి చేస్తున్నామంటే అల్ట్రాసౌండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. సో చాలా మంది ఏంటంటే అమ్మో ఈ పని తీసుకుంటే మేము మళ్ళీ ఏమైపోతాం, మా ఫేస్ మాకి చూడబుద్ధి కాదని భయం కూడా ఉంటుంది కొంతమందికి. సో వీ హ్యావ్ సేఫ్ ప్రొసీజర్స్. సో అలా ఉన్నప్పుడు వీ కెన్ స్టిల్ స్టార్ట్ వర్కింగ్.
మరీ 60 years 70 yearsలో కాకుండా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. హైఫూ టెక్నాలజీ ఉంటుంది, దాంట్లో లిఫ్ట్ అనేది బాగుంటుంది, టైట్నింగ్ ఆఫ్ ద స్కిన్ అనేది బాగా తెలుస్తుంది. ఈవెన్ ఆర్ఎఫ్ స్కిన్ టైట్నింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్ టైట్నింగ్ అంటారు. దీంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఇట్స్ హీట్ ఎనర్జీ ఇలా క్రియేట్ చేసి మన కొలాజన్ ఎలాస్టిన్ని బూస్ట్ చేసి టైటనింగ్ చేస్తుంది అనమాట. సో యువర్ సాగింగ్ అనేది తగ్గుతుంది. దట్స్ అడ్వాంటేజ్. దీనికి కూడా డౌన్ టైం ఉండదు, వెరీ కంఫర్టబుల్లీ పేషెంట్ క్యాన్ డూ ద ప్రొసీజర్. ఇంకా థ్రెడ్ లిఫ్ట్లో ఏంటంటే మనం వి ఇంట్రడ్యూస్ అబ్జార్బుల్ థ్రెడ్స్ ఇన్ టు ద స్కిన్ అండ్ పుల్ ద స్కిన్ అప్వర్డ్స్. యూజువలీ ఈ కాక్ థ్రెడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఈ కాక్ థ్రెడ్స్ ఆల్మోస్ట్ 1.5 to 2 years వరకు పనిచేస్తాయి. సో మంచి టైట్నింగ్ లిఫ్ట్ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. కొంతమందికి విత్ ఏజ్ ఫ్యాక్టర్తో డబుల్ చిన్ లాగా కనిపిస్తుంది. సో ఈ డబుల్ చిన్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ లైపోలైటిక్ ఇంజెక్షన్స్, హైఫూ టెక్నాలజీ, టైట్నింగ్, అలాంటి మల్టిపుల్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మార్కెట్లో మామూలుగా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని చెప్పి, రింకిల్స్ పోతాయి అని చెప్పేసి, మచ్చలు పోతాయి అని చెప్పేసి రకరకాల క్రీమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని నమ్మచ్చు అంటారా? నిజంగా అలాంటి క్రీమ్స్ ఉంటాయా? సి డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రూత్, దెర్ ఈస్ ఆల్సో సమ్ మిత్స్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒక వీల్ కన్సిడర్ అన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 40 అండ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 70. అదే క్రీమ్ ఈ 2 ఏజ్ గ్రూప్స్కి ఇస్తాం. మరి డూ యూ థింక్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రిజల్ట్ ఇన్ దెమ్? ఏ స్టేజ్లో స్టార్ట్ చేశారు, హౌ కన్సిస్టెంట్లీ ఆర్ యూజింగ్, అండ్ మీ స్కిన్ టైప్ని బట్టి ప్రోడక్ట్ స్ట్రెంత్ వాడుతున్నారా అనేది ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అండి. 70 yearsలో ఎస్టాబ్లిష్ అయిపోయింటాయి రింకిల్స్. ఆ రింకిల్స్ మీద మీరు ఎన్ని క్రీమ్స్ పెట్టండి, 100% మనం అయితే రిజల్ట్ ఇవ్వలేదు. వీ హ్యావ్ టు డూ సమ్ ట్రీట్మెంట్స్, వీ హ్యావ్ టు యాడ్ క్రీమ్స్, సమ్ అమౌంట్ ఆఫ్ ఉంటుంది అనేది పేషెంట్కి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇవ్వాలి. 40 yearsలో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఎర్లీ ఏజ్ ఉంటుంది, మనం ప్రాపర్గా సన్ స్క్రీన్స్, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసుకున్నప్పుడు దే విల్ హెల్ప్. కాకపోతే ఈ ప్రోడక్ట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. మనం చూసాం హైలోరానిక్ యాసిడ్ చూసాం, స్నేల్ మ్యూసిన్ చూసారు, రెటినాల్స్ చూసారు, బకోచినాల్ చూసాం. ఇలా ట్రెండ్ మారుతూనే ఉంది. ఇట్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ నో వెర్. ఇప్పుడు ఎగ్జోజోమ్స్ అని వచ్చేసాయి టెక్నాలజీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెరమైడ్స్ అని, ఇలా ఎన్నో టెక్నాలజీస్ వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ దట్. బట్ 100% ఇది ఒక్కటి వాడితే నాకు ఇంకా ఏజింగ్ ఆగిపోతుంది అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, స్టార్ట్ ఎర్లీ, బీ కన్సిస్టెంట్, అండర్స్టాండ్. అన్ని ఇంకొంతమంది ఏంటంటే అది బాగా పనిచేస్తుంది అంటారు, దే యూజ్ 1 month ఇది మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు. అలా దే డూ చేసింగ్ ద ప్రోడక్ట్స్. దట్ ఈస్ నాట్ నీడెడ్. యూజ్ ఎ ప్రోడక్ట్ కన్సిస్టెంట్లీ, పర్టికులర్లీ యాంటీ ఏజింగ్ కోసం వాడుతున్నారంటే యూజ్ కన్సిస్టెంట్లీ 3 to 6 months అన్న మన కొలాజన్ బూస్ట్ అవుతుందా, చేంజ్ వస్తుందా లేదా అనేది అర్థం చేసుకోవడానికి దే నీడ్ టు డూ దట్. ఏవైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే, స్కిన్ అనేది చాలా అతిపెద్ద ఆర్గాన్ కాబట్టి మన బాడీలో ఉన్న ఏవైనా సమస్యల్ని, వేరే ఏదో నీకు బాగాలేదు, నీ శరీరం బాగాలేదు, నీకు బాగాలేదు అని చెప్పడానికి ఒక స్కిన్ అంటే గట్ లో ఎట్లయితే ఇష్యూస్ వస్తాయో, సో స్కిన్ లో వచ్చే ఇష్యూస్ కూడా వాటికి ఒక హెచ్చరికలు అని అంటూ ఉంటాం. అది ఎంతవరకు నిజము, ఎలాంటి కేసెస్ లో అది కనిపిస్తుంది? అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ డయాబెటిస్, అది వెరీ బిగ్ డిసీజ్, సైలెంట్ డిసీజ్. మనం టెస్ట్లు చేసుకుంటే తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ వీళ్ళకు ఉండొచ్చు డయాబెటిస్ అని చాలాసార్లు ఈజీగా తెలిసిపోతుంది. ఒకటి వెయిట్ గెయిన్ అయిపోతారు, సో వాళ్ళకి నెక్ అంతా డార్క్ అయిపోతుంది, ఈ మందంగా పేరుకుపోయినట్టు. అంటే ఏమనుకుంటారు, ఇది మురికి, స్నానం సరిగ్గా చేయలేదు, లేకపోతే అలా. చిన్నపిల్లల్లో ఉంటే అలా అనుకుంటారు, పెద్దవాళ్ళు ఏదో పోతుంది, చైన్ వేసుకుంటున్నాం కదా, అది అలా రాచి రాపిడికి అలా నల్లగైంది అనుకుంటారు. ఇన్ఫెక్షన్స్, తామర ఊరికే వస్తుంటుంది, సెగగడ్డలు అవుతుంటాయి. ఎక్కడంటే అక్కడ వాళ్ళకి వూండ్స్ తగిలి హీల్ అవ్వకపోవడము, సెన్సేషన్స్ తగ్గడము, ఇలాంటివి చాలా అలార్మింగ్ సైన్స్ ఇస్తుంటుంది. వీ షుడ్ అండర్స్టాండ్ దోస్ సైన్స్, రెస్పాండ్ టు ఇట్, దెన్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ ఇంటర్నల్ ప్రాబ్లమ్. ఇంకా ఫీమేల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓఎస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ అండి, అంటే చాలా వరకు వీ కెన్ ఐడెంటిఫై పేషెంట్ చూడంగానే వీళ్ళకి పీసీఓఎస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇక్కడ పల్చగా అయిపోవడము, పాపిడి వైడ్ అయిపోవడము, హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది, అప్పర్ లిప్ మీద, చిన్ మీద. ఈవెన్ వాళ్ళకు కూడా ఒబేసిటీ వల్ల అకాంథోసిస్ నైగ్రికెన్స్, అండర్ ఆర్మ్ డార్క్నెస్, స్ట్రెచ్ మార్క్స్, ఇలా లాట్ ఆఫ్ అదర్ ఏరియాస్లో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వడం, ఇలాంటి మల్టిపుల్ సిమ్టమ్స్ అనేది అలార్మింగ్గా స్కిన్ చెప్తూ ఉంటుంది, నీకు ప్రాబ్లం ఉంది ఉంది ఉంది. ఇట్స్ ఓన్లీ థింగ్ వీ షుడ్ బి అవేర్, దెన్ యువర్ ఐ విల్ క్యాచ్ ఇట్. కరెక్ట్. సో దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, యూ షుడ్ డెఫినెట్లీ ఐడెంటిఫై ఇట్, దెన్ వీ కెన్ హెల్ప్ ద పేషెంట్ ఇన్ అన్ ఎర్లీ స్టేజ్. సో ఇంతకు ముందులాగా స్కిన్ ఆరోగ్యంగా లేకుండా ఏదో సమ్ తేడా ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఇట్ విల్ హెల్ప్, డెఫినెట్లీ విల్ హెల్ప్. ఓకే.
ఇప్పుడు ఈవెన్ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్, డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి పెరియోరల్ డార్క్నెస్ ఉండడం కానీ, నక్కల్ డార్క్నెస్ ఉండడం కానీ, ఎల్బోస్, నీస్ ఏరియాస్లో టంగ్ అలాంటివి డార్క్ అయిపోవడము, కార్నర్స్ ఆఫ్ ద మౌత్లో చీలిపోయిన టంగ్ పెంచడము, ఊరుకూరుకు అల్సర్స్ అవ్వడం, అలాంటి డెఫినెట్లీ సైన్స్ ఇస్తుంటుంది అదర్ B కాంప్లెక్స్ డెఫిషియన్సీస్లో కూడా. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్. ఆర్ సమ్ టైమ్స్ ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు రియాక్ట్ అవుతుంటుంది బాడీ, అది పడట్లేదు అని సింబల్ ఇస్తూ ఉంటుంది. దెన్ యూ షుడ్ అండర్స్టాండ్, దెన్ థింక్ అండ్ గో హెడ్. ట్రూ. అట్లాగే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ పింపుల్స్ ఎక్కువ అవుతాయి అంటూ ఉంటారు, అది వాస్తవమేనా? నిజంగా స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? డెఫినెట్లీ కేవలం పింపుల్సే కాదు, ఎవ్రీ స్కిన్ ప్రాబ్లమ్ యూ నేమ్ 70% ఇట్ ఇంక్రీజెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది, పింపుల్స్ ఇంక్రీజ్ అవుతుంది, సోరియాసిస్ ఇట్ కెన్ ఇంక్రీజ్, విట్లిగో అంటే బొల్లిమంచ లాంటి ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ ఇంక్రీజ్ విత్ స్ట్రెస్. సో ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం అందరం అంటే మేడం చెప్పేస్తారు మీరు ఏంటి స్ట్రెస్, అందరికి స్ట్రెస్, అందరికీ ఉంటుంది స్ట్రెస్. ఎస్, బట్ హౌ యూ ఆర్ రియాక్టింగ్ టు ద సేమ్ సిచ్యువేషన్ అండ్ హౌ మచ్ రెస్పాన్స్ యువర్ బాడీ ఈస్ క్రియేటింగ్. అంటే ఒక వార్న్ అవుట్ స్టేజ్లో తీసుకెళ్ళాక మనం దాన్ని రెస్పాండ్ అవడం కాదు. వీ షుడ్ గివ్ టైమ్, థింక్, రెట్రోస్పెక్ట్, స్టాప్. కరెక్ట్. అందుకోసం డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇంకొంతమంది ఏంటంటే నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నాం, మేము మార్నింగ్ పడుకున్నాం, మాకు స్కిన్ బాగుంది, 8 hours పడుకున్నామంటారు. నో, మీరు నైట్ షిఫ్ట్లో పని చేస్తున్నారు అంటే యు ఆర్ మిస్సింగ్ యువర్ బాడీ నార్మల్ రిథమ్ ని బ్రేక్ చేశాము అంటే ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్. ఓకే. సో యాక్నీ విల్ కమ్. నేను ఆ 8 hours పడుకుంటున్నాను అన్నా కూడా బాడీ విల్ నాట్ లిసన్. ఆ రిథమ్ అనేది నైట్ స్లీప్ ఈజ్ వెన్ యువర్ హార్మోన్స్ విల్ నార్మలైజ్, your system will calm down and it has to be in a rhythm with the circadian rhythm. అంటే బయట diurnal rhythm అనేది ఉంటుంది, that has to sync with it, then only it will help. ఓకే, అంటే స్లీప్ కరెక్ట్ గా లేకపోయినా కూడా అది మొటిమలు ఎక్కువ అవుతాయి. స్లీప్, డైట్, స్ట్రెస్, యువర్ కాస్మెటిక్స్, సైకిల్స్, ఎవ్రీథింగ్. అందుకోసమే ఎనీథింగ్ యువర్ లైఫ్ స్టైల్, వాట్ యువర్ ఇన్సైడ్ విల్ డెఫినెట్లీ బీ సీన్ యువర్ స్కిన్. ఇంకొకటి, మామూలుగా జనరల్ గా వింటర్ లో స్కిన్ డ్రై అవుతుందని చెప్పి మాయిశ్చరైజర్స్ వాడతాము. జనరల్ బాడీ లోషన్ కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డెఫినెట్ గా వాడతారు. బట్ సమ్మర్కి వచ్చేసరికి చెమటలు వచ్చేస్తుంటాయి కదా, ఆల్రెడీ చెమట జిడ్డు అని చెప్పేసి మాయిశ్చరైజర్ వాడరు చాలా మటుకు. అంటే అది కరెక్టేనా? సమ్మర్ లో కూడా మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం ఉంటుందా? ఇట్ ఈస్ ఎస్, పార్ట్లీ. ఎందుకంటే యూ నీడ్ ఇట్, బట్ ఏంటంటే యూ నీడ్ టు చేంజ్ యువర్ మాయిశ్చరైజర్ ఇన్ ద సీజన్. ఈ సీజన్కి మనం పల్చని మాయిశ్చరైజర్ వాడుకోవాలి, సో దట్ ఇట్ డజంట్ హ్యావ్ దట్ గ్రీజీ ఫీల్. మన ప్రొటెక్టివ్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా స్టిల్ యూ కెన్ యూజ్ ఎ లైటర్ మాయిశ్చరైజర్. లేదు అంటే వీ హ్యావ్ వన్ గుడ్ ఆప్షన్ ఈస్ సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజర్. ఓకే, దాంట్లోనే ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు పుట్ 2 layers. డెఫినెట్లీ 2 layers పెట్టాము అంటే యుల్ ఫీల్ వెరీ హెవీ. యూ డోంట్ లైక్ ద ప్రోడక్ట్, యూ కాంట్ కీప్ ఆన్ అప్. ఈ చెమటకి ఇంకా ఇలా అయిపోతుంది. సో ఐడియల్ ఈజ్ ఫేస్కి అయితే సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజర్ కాంబినేషన్, బాడీకి అయితే షిఫ్ట్ లోషన్ ఫామ్. లోషన్ ఫామ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ సమ్మర్ సీజన్. క్రీమ్ బేస్ కాకుండా లోషన్ ఫామ్కి షిఫ్ట్ అవ్వడం బెటర్. ఓకే, చాలా మందికి అసలు సమ్మర్ లో వేరే, వింటర్ లో వేరే మాయిశ్చరైజర్స్ ఉంటాయని కూడా తెలియదు. అంటే మెనీ పీపుల్ హ్యావ్ ఎ మైండ్ సెట్, ఇది సెట్ అయిపోయింది నేను ఇదే వాడతాను అని దే విల్ బి థింకింగ్, బట్ దట్ ఈస్ నాట్ నీడెడ్. పర్టికులర్లీ యూ హ్యావ్ స్కిన్ విచ్ ఇస్ చేంజింగ్ విత్ సీజన్స్. అట్లాగే వింటర్ లో కూడా మీరు సన్ స్క్రీన్ అన్నారు ఇందాక, సమ్మర్ లో కదా సన్ స్క్రీన్ అవసరం అని చెప్పేసి వింటర్ లో వాడరు. ఎస్, వింటర్ లో కూడా సన్ స్క్రీన్ కావాలి, దట్ ఈస్ ట్రూ. అంటే ఎట్లా వాడాలంటారు? యాక్చువల్లీ సన్ స్క్రీన్ వాడాల్సిన కరెక్ట్ పద్ధతి ఏంటి? సన్ స్క్రీన్ అనేది ఫస్ట్ థింగ్, మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సన్ స్క్రీన్ వాడడం, ఇంట్లో ఉన్నా కూడా వాడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, క్వాంటిటీ. మినిమం 2 fingertip units is what is required for the face అండి. అంత మినిమం క్వాంటిటీ వాడితేనే దాని మీద లేబుల్ మీద రాసినంత SPF మన స్కిన్ పైన పనిచేస్తుంది. మనం 50 SPF వాడుతామని ఇంత క్రీమ్ పెడితే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గివింగ్ ఎనీ ఎఫెక్ట్. ఆల్మోస్ట్ అదొక 10-15 SPF వచ్చేంత ఎఫెక్టివ్నెస్ వస్తుంది. సో క్వాంటిటీ అండ్ SPF, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ అల్ట్రావైలెట్ లైట్ నుంచి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది B నుంచి. సో గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైతే ఐ రికమెండ్ 50. నార్మల్ స్కిన్ ఏమి ఇష్యూస్ పెద్దగా లేవంటే 30 ఈజ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు కొత్తగా వీ హ్యావ్ ఈవెన్ PA ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే అల్ట్రావైలెట్ A నుంచి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది.
సో అది కూడా సన్ స్క్రీన్ లో 4+, దట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ నంబర్స్ అండి, +1 +2 +3 లాగా మనకు ప్లస్లు కనిపిస్తాయి దాని పక్కన. సో ఆ ప్లస్ ని మనం చూసుకోవాలి. యూజువల్లీ 4+ ఇస్ ఏ గుడ్ థింగ్ ఫర్ అల్ట్రావైలెట్ ఏ ప్రొటెక్షన్. అండ్ మీరు స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారు, అలాంటిది ఏదైనా ఉంది అనుకుంటే చెక్ ద లేబుల్, ఇస్ ఇట్ వాటర్ రెసిస్టెంటా కాదా. స్విమ్మింగ్కి వెళ్తున్నాను అంటే సో వాటర్ రెసిస్టెంట్ అని రాసుంటే అట్లీస్ట్ 40 minutes ఆఫ్టర్ ద వాటర్ ఎక్స్పోజర్ కూడా అది మన స్కిన్ పైన పనిచేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతున్నారు అంటే ఫిజికల్ కాంపోజిషన్ ఉండే సన్ స్క్రీన్స్ అంటే జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ అలాంటి అడిటివ్ కాంపోనెంట్స్ ఉండే వాడితే ది విల్ హ్యావ్ మోర్ బెటర్ ప్రొటెక్షన్, పర్టికులర్లీ కిడ్స్కి. అండ్ స్వెట్ వస్తుంది అంటే రిపీట్ ఇట్ ఇన్ విత్ ఇన్ అవర్. అండ్ నార్మల్ కండిషన్స్లో 3 hours మనం రిపీట్ చేసుకోవచ్చు సన్ స్క్రీన్. స్టార్టింగ్లోనే కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ఒక క్రానిక్ డిసీజ్గా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉందా? అంటే ఒకవేళ మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్లో స్టార్టింగ్లో అవి ఏజ్తో పాటు పోతాయి, పెద్దగైన కొద్ది, లేదంటే పెళ్ళి అయిన తర్వాత తగ్గుతాయి, పిల్లలు పుట్టినాక తగ్గుతాయి, అలా అంటూ పింపుల్స్ని వదిలేస్తాం కదా. అలా వదిలేస్తే అది పెద్ద ప్రాబ్లంగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? క్రానిక్ డిసీజ్ కంటే యూ కెన్ సే క్రానిక్ సీక్వెల్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు వాటి పింపుల్స్ వచ్చాయి, తగ్గిపోయి, కానీ గుంతలు ఉండిపోతాయి, వాటి వల్ల మళ్ళీ మచ్చలు ఉండిపోతాయి. సో దట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ ప్రాబ్లమ్. నేను 15 yearsలో ఉన్న ప్రాబ్లమ్ నేను 25 yearsలో అప్పుడు వచ్చి నాకు పెళ్లి ముందు నాకు ఈ స్కార్స్ తగ్గించండి అంటే నో డాక్టర్ కెన్ గివ్ యూ 100% రిజల్ట్ ఫర్ ద స్కార్స్. వీ కెన్ మేక్ ఇట్ బెటర్ బట్ వీ కాంట్ రిమూవ్ ఇట్ 100%. సో మనం ఎర్లీ స్టేజ్లో మీరు చెప్పినట్టు ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే అసలు నాకు ఈ ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళే అవసరమే రాదు. నెవర్ ఐ విల్ నీడ్ ఇట్. జస్ట్ ఒక క్రీమ్తోనే మేనేజ్ చేయొచ్చు. ఐ డోంట్ నీడ్ టు ఈవెన్ గో ఫర్ అ టాబ్లెట్ ఆల్సో. ఓకే. సో ఎర్లియర్ యూ ఇంటర్వెన్, ద బెటర్ ద రిజల్ట్స్, ద లెసర్ ద ఇంటర్వెన్షన్ యూ విల్ నీడ్ అండ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఇప్పుడు కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కదా. జనరల్గా వాటికి అసలు అలోపతిలో ట్రీట్మెంట్ లేదు అనే మాట ఎక్కువగా విన్నాను. బట్ ఫోటోథెరపీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని కూడా విన్నాను. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే మనం 100% రిజల్ట్స్ తీసుకురావచ్చా ఈ సోరియాసిస్ పేషెంట్స్లో కానీ? 100% రిజల్ట్స్ తీసుకురావచ్చు. బట్ అయిపోయింది, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ట్రీట్మెంట్, ఐ హ్యావ్ రిలీజ్డ్ యూ, గో అనేది వీ కాంట్ టెల్. వీ హ్యావ్ నౌ సో గుడ్ ట్రీట్మెంట్స్ లైక్ బయోలాజికల్స్, ఫోటోథెరపీస్, అలాంటివి ఎంత ఉంటాయంటే ట్రీట్మెంట్స్. అసలు ఆ పేషెంట్కి సోరియాసిస్ ఉండిందా అని మీరు చూస్తే యూ డోంట్ ఈవెన్ నో అసలు ఈయనకు ఉండిందా అనేలాగా అయిపోతారు స్కిన్. సో అంత బ్యూటిఫుల్ క్లియర్ స్కిన్ యూ కెన్ అచీవ్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ పర్మనెంట్. బట్ స్టిల్ డజంట్ మీన్ దట్ మరి పర్మనెంట్ కానప్పుడు ఎందుకు చేసుకోవాలి ట్రీట్మెంట్స్ అని. We have seen the lives of the patients, how much they suffer with psoriasis. పాపం పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని ఇబ్బంది, ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది, ఆ పొట్టంతా రాలుతూనే ఉంటుంది సోరియాసిస్ పేషెంట్స్. ఇంట్లో ఎక్కడ చూడు దే ల్యాండ్ ఇంటూ కాంప్లికేషన్స్. ఏ చేంజ్ అయిన లైఫ్ స్టైల్ ఇంత కొద్దిగా అటు ఇటు అయినా సివియర్ అయిపోతుంది. ఈవెన్ ప్రొఫెసర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, టీచర్స్, దే ఆల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఈవెన్ ఇన్ దేర్ సోషల్ లైఫ్. ఫ్రమ్ పేషెంట్ పర్స్పెక్టివ్ మనం చూస్తే quality of life is extraordinary after you start biologicals. And patients ki for some reasons they are not able to use biologicals, వాళ్ళ health issues వల్ల మనం వాడలేకపోతున్నాము, or other treatments combine చేయాలి అనుకున్నప్పుడు adding phototherapy is excellent option for them. సో దీంట్లో ఏంటంటే ultraviolet light specifically we can expose that patient which wavelength we need. సో దానివల్ల డిసీజ్ కంట్రోల్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనము వెట్లిగో పేషెంట్స్ చూసింటారు, అంటే బొల్లి మచ్చల పేషెంట్స్. పాపం కొంతమంది ఉంటారు, చాలా వైడ్ స్ప్రెడ్ బాడీ ఏరియా ఉంటుంది. వాళ్ళు ఎంత లోషన్ పెట్టుకుంటారు, ఎక్కడ సన్కి ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు పాపం. అంటే హౌ కెన్ యూ ఎక్స్పోజ్ ఇన్ ద సన్ సమ్ ఏరియాస్ విచ్ ఇస్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అ క్లోజ్ చేంబర్. సో పేషెంట్ క్యాన్ ఎక్స్పోజ్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ ద ప్యాచెస్ సైమల్టేనియస్లీ. ఒకేసారి వైడ్ ఏరియాని ఎక్స్పోజ్ చేస్తాం అండ్ గుడ్ రీపిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఉంటుంది. బొల్లి మచ్చల్లో మనం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ బొల్లి మచ్చల్ ఇస్ అ వెరీ బిగ్ సోషల్ స్టిగ్మా, వీ ఆల్ నో. డెఫినెట్లీ కాస్మెటిక్ ఒకటే, కానీ పాపం సఫర్ అయ్యే పేషెంట్కి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అండి. సో వీ హ్యావ్ టు బీ ఎంపథెటిక్, యాక్సెప్ట్ దే ప్రాబ్లమ్, ట్రీట్ అకార్డింగ్లీ, గివ్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఆల్సో లెట్ దెమ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. అంటే ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్, ఫెయిర్నెస్ ట్రీట్మెంట్స్ అవి మిత్ అంటారా? అది కొంతవరకు పనిచేస్తాయా? ఫెయిర్నెస్ అని అనకపోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే బికాస్ వీఆర్ లేబులింగ్ సమ్వన్ దట్ యూఆర్ డార్క్ అన్నట్టు. అంటే వీ షుడ్ యూ మేక్ యువర్ స్కిన్ టోన్ బెటర్. ఒక వీటిష్ టోన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ వెరీ ఫెయిర్ టోన్ ఉండొచ్చు.
కొంతమంది జెనెటిక్స్ వల్ల ఉంటుంది, కొంతమందికి ఏదో సమ్ అదర్ ఇష్యూస్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ డిసీజెస్ వల్ల వచ్చినవి డెఫినెట్లీ దే ఆర్ కరెక్టబుల్ అండి. ఇప్పుడు మనకి స్కిన్ టైప్స్ యూజువల్లీ మనం ఏమంటాం 1 to 6 ఉంటాయి. అంటే మన స్కిన్ కలర్ టోన్ని బట్టి వీ క్లాసిఫై దెమ్. నేను ఏదో ఫేర్నెస్ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు చాలా మంది వచ్చి అడుగుతారు కూడా, మీరు అడిగినట్టే మేడం మాకు ఇది చేసేసేయండి, మేము ఇలా అయిపోవాలి, ఇలా చేసేయండి, అలా అయిపోవాలి. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకురాలేదు. 6 నుంచి 1కి ఏ పేషెంట్ మీరు ఎన్ని కోట్ల రూపాయలని ఇవ్వండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లేదంటే దే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ ఆర్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ దే హ్యావ్ డన్. మెయిన్ థింగ్ ఈజ్ స్టెరాయిడ్స్ కొంతమంది ఎవరో తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో నేబర్స్ చెప్పింటారు, వాళ్ళు వాడేస్తుంటారు, వాళ్ళ స్కిన్ ఏమో తెల్లగైపోయిందని వస్తారు. నో, ఇట్ ఈస్ నాట్ దట్. వాళ్ళు ఏదో రాంగ్ ట్రీట్మెంట్, అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఆఫ్ ఫేర్నెస్ అనేది ఈజ్ ఇంపాసిబుల్. డెఫినెట్లీ 6 నుంచి 5, 4 వీ కెన్ బ్రింగ్. 6 నుంచి 1కి అయితే ఎవరిని తీసుకురాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. వీఆర్ మేకింగ్ యువర్ స్కిన్ బెటర్, డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్ బెటర్, బట్ నాట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కలర్ చేంజ్ అయితే ఈజ్ నాట్ పాసిబుల్. జనరల్గా స్కిన్ని మనం కాపాడుకోవాలి అంటే కొన్ని ముందే ప్రికాషన్స్ తీసుకుంటే స్కిన్ టోన్ పెంచుకోవడానికి కానీ అట్లాగే పింపుల్స్ లాంటివి రాకుండా కానీ మనం ఏం చేయొచ్చు అంటారు? మినిమం ఎవ్రీ స్కిన్ ఈజ్ ప్రాపర్ గుడ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ డైట్లో నవైసి యంగ్ జనరేషన్లో దే ఈట్ లాట్స్ ఆఫ్ షుగర్స్ ఇన్ ఆల్ సే ఎవ్రీథింగ్. చీజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఈవెన్ దే బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో షుగర్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో వీఆర్ ట్రైంగ్ ఎగ్స్ కానివ్వండి, ఈవెన్ నాన్ వెజ్, చికెన్, వాట్ ఎవర్, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నాం. సో ఇండైరెక్ట్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ వై దెమ్. అండ్ వీఆర్ సీయింగ్ ఈవెన్ ద హార్మోన్ చేంజెస్ ఈవెన్ ఎర్లీ. ఇప్పుడు చూస్తుంటే పిల్లలు కూడా మనము మెనార్కి దే ఆర్ అటైనింగ్ మచ్ ఎర్లియర్ ఏజ్. అండ్ మేల్స్ అబ్బాయిల్లో కూడా వీ కెన్ సీ ద సెకండరీ సెక్షువల్ చేంజెస్ అట్ అన్ ఎర్లీ ఏజ్ అనమాట. సో ఇవన్నీ మెయిన్ థింగ్ ఇస్ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడం. మినిమం కీప్ యువర్ స్కిన్ కేర్ మినిమల్, డోంట్ ట్రై టు కీప్ ఇట్ కాంప్లికేటెడ్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫాలో ఇన్ లాంగ్ టర్మ్. సో జనరల్గా టీనేజ్ పిల్లలు పింపుల్స్ రాగానే ఇంతకుముందు అయితే అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు కొంతవరకు పట్టించుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు మీరు మార్క్స్ మీద శ్రద్ధ పెట్టండి, ముందు అందం అనేది తర్వాత విషయము, పింపుల్స్ ఏముంది వయసుతో పాటు పోతాయి, హార్మోనల్ ఇష్యూస్, మీకు టీనేజ్లో హార్మోన్స్ కామనే, కాబట్టి ఈ హార్మోన్ మీరు టీనేజ్ దాటిన తర్వాత అవి తగ్గిపోతాయి, లేదంటే పొద్దున పెళ్ళైన తర్వాత తగ్గిపోతాయి, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత తగ్గిపోతాయి, కాబట్టి ఆ పింపుల్స్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంటారు తల్లిదండ్రులు కూడా. అంటే వీళ్ళకి చదువు మీద కన్నా కూడా అందం మీద శ్రద్ధ ఎక్కువైపోయింది పిల్లలకి అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి టీనేజ్ పిల్లలు చాలా 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 లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతారు దాంతో. అంటే తన చుట్టూ ఉన్న పిల్లలు అందం గురించి మాట్లాడడం కావచ్చు, లేదా వాటి వల్ల వాళ్ళకి చాలా పెయిన్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇందాక స్వప్నప్రియ మేడం చెప్పినట్టుగా గడ్డలు అయిపోయి దాని నుంచి చీము వచ్చి, చీమ్ ఎందుకు వస్తుంది అంటే అవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు. పింపుల్స్ అంటే కేవలం హార్మోనల్ ఇష్యూస్ వల్లనే కాదు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు దాని నుంచి పస్సు రావడము, చీము రావడము, అట్లాగే రక్తం రావడము, దానివల్ల మొహమంతా నొప్పి రావడము, అలాంటివి అనేక బాధలు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇట్లా పింపుల్స్ స్టార్టింగ్లో ఉన్నాయి అనుకోగానే ఇమీడియట్గా డెర్మటాలజిస్ట్ని కలవండి. చిన్న క్రీమ్స్తో సరిపోతుంది. మార్నింగ్ ఒక క్రీము, ఈవినింగ్ ఒక క్రీము, అట్లా మహా అంటే సన్ స్క్రీను, మాయిశ్చరైజర్, అలాంటి క్రీమ్స్తో తగ్గిపోతుంది. పెద్ద ట్రీట్మెంట్స్ దాకా, అట్లాగే యాక్నే కూడా ఇన్ఫెక్షన్ దాకా పోకుండా వీళ్ళు సఫర్ కాకుండా ఉంటుంది. సో తల్లిదండ్రులు మీ పిల్లల స్కిన్ని జాగ్రత్తగా చూసుకోండి.